హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము క్లాస్ 9 మ్యాథమెటిక్స్ ఎస్ఏ 1 పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. అయిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ 70 మార్క్స్ ఉండేది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో పార్ట్ బి 10 మార్క్సే ఉండేది, టోటల్ 80. కానీ ఈసారి పార్ట్ ఏ 60, పార్ట్ బి 20. సో వెయిటేజ్ పెరిగిన స్టూడెంట్స్ పార్ట్ బికి వి నీడ్ టు గివ్ ఈక్వల్ టైమ్ ఫర్ పార్ట్ బి ఆల్సో. నౌ విల్ డిస్కస్ ద క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ అండ్ హౌ రికరింగ్ డెసిమల్. సో నాన్ టర్మినేటింగ్ అంటే డివిజన్ ఎండ్ అవ్వదు. సో ది బార్ ఉన్న డివిజన్ ఎండ్ అవుతుంది. 0.6 బార్ ఈజ్ ఆల్సో ఏ టర్మినేటింగ్. 0.4375 ఈజ్ ఆల్సో టర్మినేటింగ్. బట్ 1.13132 ఇది ఒక బార్ లాగా రాయలేము ఆర్ రేషనల్ నంబర్ లాగా రిప్రజెంట్ చేయలేము. కాబట్టి దిస్ ఈజ్ ఎ నాన్ టర్మినేటింగ్ అండ్ నాట్ రికరింగ్ డెసిమల్. ఇక్కడ నాట్ రావాలి. Which of the following is a rational number? Root 5 is a irrational number, root 6 is a irrational number, root 8 is a irrational number, root 9 is a rational number. ఎందుకంటే square root of 9 is 3. 3 can be expressed as 3 by 1, p by q form లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నంబర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ 8. సో రూట్ 8కి ఎంత మల్టిప్లై చేస్తే మనకి రేషనల్ నంబర్ వస్తుంది అని అంటున్నాడు. సో రూట్ 8కి రూట్ 2తో మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే రూట్ 8 ఇంటూ రూట్ 2 ఈజ్ రూట్ 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ 4. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ 8 ఈజ్ రూట్ 2. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 3 ప్లస్ 2x మైనస్ ఎక్స్ క్యూబ్. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ స్టూడెంట్స్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఉన్నది 3 నెంబర్ కాబట్టి డిగ్రీ ఈజ్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. మనకి కంపల్సరీ తెలిసి ఉండాలి. దిస్ ఈజ్ ఎ పాలినామియల్, దిస్ ఈజ్ ఎ పాలినామియల్, దిస్ ఈజ్ ఎ పాలినామియల్, దిస్ ఈజ్ నాట్ ఎ పాలినామియల్. ఎలా చెప్తారు సార్ ఇది పాలినామియల్ కాదంటే, వేరియబుల్కి ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఉండొద్దు అండ్ నెగిటివ్ పవర్ కూడా ఉండొద్దు. సో నెగిటివ్ పవర్స్ ఉన్న స్క్వేర్ రూట్ ఉన్న దట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ క్వశ్చన్, x minus y whole cube is x cube minus y cube minus 3xy into x minus y. So this is the general formula student, దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. In linear equation x plus 2y minus 6 is equal to 0 if x is equal to 2, y వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎక్స్ ప్లస్లో 2 రిప్రజెంట్ చేస్తే y వస్తుంది స్టూడెంట్స్. ఎక్స్ 2 ఇచ్చాడు కాబట్టి 2 రాసుకుందాం. అండ్ 2y మైనస్ 6 రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ చేసుకుందాం. ప్లస్ 2 మైనస్ 6 మైనస్ 4, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ సబ్ట్రాక్షన్ చేయాలి. 6లో నుంచి 2 పోతే 4, బిగ్గర్ నెంబర్ సింబల్ పెట్టాలి. అండ్ ఇక్కడ వేరియబుల్ ఆ విధంగా రాసుకోవాలి. సో 2y ఈజ్ ఈక్వల్ టు -4 అక్కడ సైడ్ పోతే +4 అవుతుంది. మల్టిప్లికేషన్ నెంబర్ అక్కడ పోతే డివిజన్ అవుతుంది. 2 అక్కడ పోతే డివిజన్. సో 4/2 ఎంత? 2. సో y వాల్యూ ఈజ్ 2. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే దీనికి ఏ. ద డెసిమల్ వాల్యూ ఆఫ్ 1/6. సో దీన్ని డివిజన్ చేస్తే డెసిమల్ వాల్యూ వస్తుంది స్టూడెంట్స్. డినామినేటర్ ఇక్కడ ఉండాలి, న్యూమరేటర్ మధ్యలో ఉండాలి, డివిడెండ్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 6 1s are 6. 10 minus 6 is 4. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 6 7s are 42, ఇట్స్ గ్రేటర్ దెన్ 40. 6 6s are 36 తీసుకోవాలి. మళ్ళీ 4 వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 6 6s are 36, మళ్ళీ 4 వస్తుంది. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి మనం 0.16 బార్ పెట్టాలి. బార్ ఈజ్ ఓన్లీ ఫర్ 6, నాట్ 1. రిమెంబర్ దిస్ స్టూడెంట్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి, 0.16 బార్. ద కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి? ఇది ఎక్స్ స్క్వేర్, దీని కోషంట్ ఏంటి? ఏం లేదు కాబట్టి 1 రిప్రజెంట్ చేయాలి. చాలా మంది కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 రాస్తారు, విచ్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ -1. సో నెగిటివ్ ఉంటే డోంట్ ఫర్గెట్ టు కీప్ ద నెగిటివ్ సింబల్ ఆల్సో స్టూడెంట్స్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే -1. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉండాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండాలి. సో ఇక్కడ లీనియర్ పాలినామియల్ కాబట్టి y is equal to 3x is not a linear polynomial. It is a లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఈక్వల్ సింబల్ కాబట్టి ఈక్వేషన్ అవుతుంది, పాలినామియల్ అవ్వదు. సో థర్డ్ వన్ కూడా ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ పాలినామియల్, ఇట్ ఈస్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటే ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్, ఎందుకంటే స్క్వేర్ ఉంది, మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకున్నాము. సో కరెక్ట్ ఆప్షన్ బి, x plus 2. The complementary angle are in the ratio 3:6, then find the angles. So 3:6 కాబట్టి మనకి రేషియో ఇస్తే 3x 6xకి రాసుకోవాలి స్టూడెంట్స్. 3x plus 6x is equal to 90. ఎందుకు ప్లస్ రాసుకున్నాను, ఎందుకు 90 రాసుకున్నానో చెప్తాను. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90. సో ఒక యాంగిల్ 3x అనుకున్నాము, ఇంకో యాంగిల్ 6x అనుకున్నాం కాబట్టి 3x plus 6x is 90.
9x is equal to 90, x is equal to 90 by 9. మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్ అయింది కాబట్టి 9 వన్స్ 9 టెన్స్. సో x వాల్యూ 10 వచ్చింది. మనకు కావాల్సింది యాంగిల్స్ కాబట్టి మనం ఏమనుకున్నాం, ఫస్ట్ యాంగిల్ 3x అనుకున్నాం. సో 3 ఇంటూ 10, ఎందుకంటే x వాల్యూ 10 వచ్చింది. 3 టెన్స్ 30 అండ్ 6x అనుకున్నాం కాబట్టి 6 ఇంటూ 10 60. సో 30 అండ్ 60 ఆర్ ద టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కరెక్ట్ ఆప్షన్ బి. The angles between two ends of a clock when the time is 6 o'clock. So 6 o'clock ఉంటే ఈ విధంగా ఉంటుంది కాబట్టి it will make straight angle which is 180 degrees. Correct option A, 180 degrees. 20th question, the mean of observations 12, 8, 17, 23 is. Mean అంటే sum of observations by number of observations. Formula కూడా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో సమ్ అంటే అడిషన్. సో 12 ప్లస్ 8 ప్లస్ 17 ప్లస్ 20 ప్లస్ 3 డివైడెడ్ బై 5. ఎందుకు 5 రాస్తున్నా? 1 2 3 4 5. సో ఇవన్నీ యాడ్ చేస్తే 60 వచ్చింది. 60 by 5 is 12. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి. The volume of a cuboid of length 12 centimeters, 10 centimeters, height 8 centimeters is. So volume of a cuboid formula length into breadth into height, students. So length 12 ఇచ్చాడు, breadth 10, height 8. 12 times are 120, 128 is 960. So 960 centimeter cube is the answer, which is option C. If each dimension of a cuboid is double, then total surface area is 4 times the original area. Double అవుతే total surface area 4 times ఎక్కువ అవుతుంది. The formula to find the total surface area of a cube is 6l square. The formula కాబట్టి no need of much explanation. In the given triangle x is, so x అనేది exterior angle కాబట్టి మనకు ఫార్ములా తెలుసు, exterior angle is equal to sum of opposite interior angles. సో interior angles ని యాడ్ చేయాలి. సో x is equal to interior angles ఏంటి, ఆపోజిట్ అది కూడా 50 plus 60 which is 110. సో దో ఇట్ ఈస్ సింపుల్, మనకు తెలియాలి ఫార్ములా. 25th question, for class interval 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59, so on, the upper boundary of class interval 30 to 39 is. సో అప్పర్ బౌండరీ అంటే 39, లోవర్ బౌండరీ అంటే 30. చాలా మంది 39 అని రాస్తారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే it is not continuous. So the upper boundary of previous and 40 is not continuous కాబట్టి దీన్ని కంటిన్యూస్ చేయాలి. 39.5 39.5 చేస్తే మనకు ఆన్సర్ డి వస్తుంది. ఫ్రమ్ ద ఎబో ఫ్రీక్వెన్సీ టేబుల్ ద మోడల్ క్లాస్, మోడల్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇక్కడ ఎక్కువ ఉన్న వాల్యూ ఏంటి, మోస్ట్ రిపీటెడ్ వాల్యూ 41 to 50 చాలా సార్లు ఎక్కువ సార్లు వచ్చింది, 8 times కాబట్టి ఆన్సర్ ఇస్ బి. In the given figure, the following points are collinear. Collinear ante which lines are in the points lie on the same line. So E, M, N, F are lying on the same line. So correct option ఏంటంటే B. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ ఇవ్వండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.